ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలోని అంశాలను మనం పరిశీలించాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చర్మల రాకేష్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి జమీలుద్దీన్ గారు. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీని తలపిస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. చాలా అంశాలకు సంబంధించి, చాలా సమస్యలకు సంబంధించి చాలా సెక్టర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కేటీఆర్కి విన్నపాలు ఇచ్చారు, విజ్ఞప్తి చేసినటువంటి అంశం. ప్రధానంగా ఇప్పుడు కూడా నిన్న ఏదైతే కాంగ్రెస్ సర్కార్ మాత్రం 5,000 పోలీసు సంబంధించి శాఖలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. కాకపోతే అభ్యర్థులు మాత్రం కావచ్చు, లేకుంటే పోలీసు శాఖకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మాత్రం దాదాపు 18,000 నుంచి 20,000 ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తున్నటువంటి అంశం. అలాగే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సీఎంకి లేఖ రాసిన అంశం సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు జమీలుద్దీన్ గారికి, టీవీస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నిన్న అంటే విద్యార్థులందరూ కూడా ఇంకా ఉద్యోగాల గురించి ఏదైతే రాజీలేని పోరాటం చేసినటువంటి టీఆర్ఎస్ హయాంలో మొత్తం దాదాపుగా నోటిఫికేషన్ అంటే మొత్తం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వచ్చేసి 2,20,000 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక 1,62,000 ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. 50,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అన్ని కండక్ట్ చేసి జస్ట్ వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేది ఉంది, జాయినింగ్ సర్టిఫికేట్. ఈరోజు కేసీఆర్ గారి టైంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్కి అంటే వాటికి పెద్ద బహిరంగ సభలు పెట్టి వాళ్ళందరికీ కూడా పత్రాలు ఇచ్చేసి ఇప్పటివరకు జాబ్లో జాయిన్ కానటువంటి దాఖలు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల కల్పన 17,500 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 17,500 ఉద్యోగాలలో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఒకసారి మీటింగ్ పెట్టేసి దామోదర్ రాజనరసింహ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి డాక్టర్లకు అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది వాళ్ళందరికీ కూడా జాయినింగ్ రిపోర్ట్లు అని చెప్పేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. వాళ్ళకు సర్టిఫికేట్లు అందజేసారు, అన్ని అందజేసారు, మీరు జాయిన్ అయినట్టే చెప్పారు, ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండోది, ఎస్పెషల్గా మా ప్రాంతంలో, మా పెద్దపల్లి ప్రాంతంలో సింగరేణి ఉద్యోగాలకు మెడికల్ బోర్డు ఇంతవరకు పెట్టట్లేదు. పెట్టిర్రు ఒకసారి, పెడితే ఎంతమందికి ఇచ్చారు? 14 మందికి ఏమో ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ గారి టైంలో 16,000 ఉద్యోగాలు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా సింగరేణిలో మొత్తం కలిపి దాదాపుగా 22,000 ఉద్యోగాలు నింపారు. ఇప్పటివరకు సింగరేణిలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. నేనేమంటానంటే ఈరోజు అంటే సింగరేణి విషయానికి వచ్చినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ విషయానికి వచ్చినా, అదేవిధంగా ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 5,000. కాబట్టి మొత్తం కూడా ఎక్కడ కూడా ఫిల్ చేయకుండా వాటన్నిటిని కూడా ఆపి పెడతారు. వీళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటండి, మొట్టమొదటి రాగానే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు కేటీఆర్ గారి దగ్గరికి వస్తారు. కేటీఆర్ గారి దగ్గరికి అంటే మీన్స్ తెలంగాణ భవన్కు అది ఎందుకు రావడం జరుగుతుందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మీరు ఇది ఒక్కటే కాదు, మూసి బాధితులను తీసుకోండి, లేకపోతే లఘుచర్ల బాధితులను తీసుకోండి, లేకపోతే ఈరోజు హైడ్రా బాధితులను తీసుకోండి, అదేవిధంగా నిరుద్యోగులను తీసుకోండి. ఇంకొన్ని రోజులైతే ఉద్యోగులు కూడా ఇస్తారు. డిఎల్ రావట్లేదు, పిఆర్సీ రావట్లేదు అని వాళ్ళు కూడా రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ ఎలాంటి పరిపాలన సాగకుండానే వీళ్ళు ఎంత అప్పు చేశారంటే ఇప్పటికి 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేశారంటే అప్పు అయితే చేశారు, దీన్ని ఎవరికి పెట్టారనేది తెలియదు. ఉద్యోగాల కల్పన లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మనం చూసాం మొన్న. అంటే మొత్తం ఇప్పటికీ అంటే 5 క్రాప్లు అయితే దాంట్లోకించి 3 క్రాప్ల పైసలు ఎక్కువ కొట్టారు. ఇప్పుడు 6వ క్రాప్ వస్తుంది. లాస్ట్ క్రాప్కి ఎంత వేసారంటే 2 ఎకరాలకు వేసేసారు. ఆడికే రైతు బంధుకు రామ్ చెప్పేసారు. ఇప్పుడు వేస్తారా ఏదో తెలియదు. ఎకరానికి ఒక్కసారి వేసుకుంటా మీటింగ్లు పెడతారు. పైసలు ఇచ్చుడు బంద్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రామాలలో ప్రధానమైనటువంటి సమస్య యూరియా సమస్య ఎదుర్కొంటారు. అంటే ఓ దిక్కు రైతుల్ని, ఓ దిక్కు నిరుద్యోగ యువతను, అదేవిధంగా ఇంకొకటి మా ఉస్మానియా యూనివర్సిటీకి చాకలైలం అంటే మా కేసీఆర్ గారు పెట్టిన మహిళా యూనివర్సిటీకి ఒక పేరు పెట్టొచ్చింది, చాకలైలం సంతోషం. దానికి 500 కోట్లు ఇస్తాడు, ఇంతవరకు బుడ్డ రూపాయి ఇవ్వాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1,000 కోట్లు ఇస్తున్నాను ప్రకటించేసిండు. 1,000 కోట్లు ఇస్తానని ప్రకటించేసి ఇప్పటికి 2,000 రోజులు అయిపోయినాయి. అంటే 1000 రోజులు అయిపోయినాయి. అయినా అంటే నేను ఏమంటానంటే ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడు, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు. 1000 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు, లేకపోతే ఏది కనిపిస్తే చెప్పేస్తాడు. లాస్ట్కి వస్తే ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలంటే అశోక్ నగర్లో పోయి కూర్చుంటివి ఎవరు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు పోయి కూర్చున్నాయి. మరి ఇప్పుడు రండి అశోక్ నగర్కు,
మేము ఇచ్చినాం, ఇగో మేము ఇన్ని ఉద్యోగాల కల్పన చేసినామని చెప్పడానికి. కాబట్టి ఎక్కడికక్కడ యువతను మోసం చేసిర్రు. వాళ్ళకేంది చదువుకున్న యువతకు ఎవరైతే ఉంటారో 10th పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు, పీజీ పిహెచ్డీ వాళ్ళకు పైసలు ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు దిక్కులేదు. అంటే మహిళలలో దిక్కు మోసం చేశారు. తులం బంగారం అన్నారు, 2500 అక్కడ మోసం చేశారు. వృద్ధులను వికలాంగులకు వాళ్ళకు పింఛను 4000 6000 పింఛను వాళ్ళని మోసం చేశారు. రైతు కూలీలకు పైసలు ఇస్తాను రైతు కూలీలను మోసం చేశారు. కౌలు రైతులను మోసం చేశారు. కౌలు రైతు పరిస్థితి ఇంకా దారుణం చేశారు. అంటే నేను ఏమంటానంటే ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి నైజం. ఆ రేవంత్ రెడ్డి నైజం కాంగ్రెస్ నైజం కాబట్టి ఈరోజు ప్రజలందరూ గమనించడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారి పాలనలోనే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ఒక అభిప్రాయానికి ప్రజలందరూ రావడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏ వర్గాన్ని నువ్వు సంతృప్తి పరిచినంటే దేని లేదు. అంతేందుకండి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 13 హామీలలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? నీ మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతారు కదా వాళ్ళు. మమ్మల్ని దానికి కలుపురే అని చెప్పేసి ఒదికు సింగరేణి కార్మికులను మోసం చేస్తూ బొగ్గుమాయం చేసి, ఒదికు ఆర్టీసీ వాళ్ళని మోసం చేస్తూ దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయకుండా, ఒదికు యువతను మోసం చేస్తూ ఉద్యోగాల కల్పన చేయకుండా, ఒదికు అదేవిధంగా రైతులను మోసం చేస్తూ మహిళలను మోసం చేస్తూ అరే నువ్వు ఎవరితోటి మంచుకున్నావు? లాస్ట్కి వస్తే నీ మంత్రులు మొత్తం ప్రజల్ని మోసం చేసే స్థితికి వచ్చారు. రాత్రి చర్చకంటారు, అరెస్ట్ చేపిస్తారు. అంటే ఇక్కడ ఏమైందంటే సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు. ఒకటే ఓ సపోర్ట్ చేయాలి, సపోర్టే కూకోవాలి. ప్రతి ఒక్కసారి డైవర్షన్ స్కీమ్ ఏదో ఒక విధంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఈరోజు జరగాల్సింది ఏంది మన రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ జరగాలి. ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా ఏం చేస్తాడంటే అయితే దేవుళ్ళ మీద ఒట్లు లేకపోతే కేసీఆర్ మీద తిట్లు, ఇవి రెండే తప్పితే ఇంకోటి ఏం పెట్టుకోవాలి. ఒకటే పెట్టుకుని రావాలి, కేసీఆర్ని తిట్టుకోవాలి. అరే బాబు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినారో 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం చేసినా చెప్పండి. 72 సార్లు ఢిల్లీకి పోయించింది. మళ్ళీ ఢిల్లీకి పోతే నన్ను ఎవరు దేక్తలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నన్ను అసలు అసహించుకుంటున్నారు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్తా. మరి అపాయింట్మెంట్ ఇవ్వండి, దేకంది, పట్టించుకుంది, నువ్వేమిటికి పోతున్నావు ఢిల్లీకి? కాబట్టి తెలంగాణను తను పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన రాష్ట్ర ప్రజలు తన అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, తనే అసహించుకుంటున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ వాదులుగా తెలంగాణ గురించి తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి ఒక పోరాట బిడ్డలుగా మేము ఒకటే చెప్తున్నాం. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆ రోజు సబ్బండ వర్ణాలను కలుపుకోపోయారు, అందరికీ ఉద్యోగ కల్పన జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం మాత్రం చెప్పాలండి. చాలామంది చాలా మాట్లాడతారు కానీ ఎందుకంటే నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంజనీరింగ్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారు పిలుపునందుకొని రాజీనామాలు చేసాం, పోరాటంలో దిగిపోయాం. కానీ మాకు ఆ రోజు ఏర్పడ్డటువంటి మాకు ఏదైతే మేము ఫేస్ చేసినామో 60-40 అని చెప్పేసి, 60 మాత్రమే తెలంగాణ బిడ్డలకు, 40 మాత్రం ఓపెన్ టు ఆల్ అని చెప్పేసి, అదేవిధంగా నాన్ గెస్టెడ్ పోస్టులలో జోనల్ పోస్టులలో 70-30 అని, లోకల్ పోస్టుల డిస్ట్రిక్ట్ పోస్టులలో 80-20 అని చెప్పేసి ఒక రేషియో ఉండే. ముల్కీ నిబంధనలు 6 పాయింట్ ఫార్ములా. ఓకే, ముల్కీ నిబంధనలు పోయిన తర్వాత 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. ఓకే, ఆ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం అట్లా 60-40 ఉంది. 60-40 ఉన్నప్పుడు కేసీఆర్ గారు అట్లా ఉండొద్దు అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బీజేపీ పార్టీకి మాకు 95% స్థానికులే ఉండాలి, 5% ఓపెన్ ఫర్ ఆల్ పెట్టారు అని చెప్పేసి దాన్ని 60-40 నుంచి 60 ఉన్నదాన్ని 95 తీసుకుపోయాయి. అది 90 ఎప్పుడు వచ్చింది మనకు? జీవో 22 డిసెంబర్లో వచ్చింది. 22 డిసెంబర్ రాగానే 23 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఇంకో 50 పోస్టులకి యాడ్ చేసి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిందా ఇంకోటి కాదు. కాబట్టి స్థానికులే ఉద్యోగులుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సెక్రటరియట్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏది. సెక్రటరియట్లో మొత్తం సెక్షన్ ఆఫీసర్లకు అందరినీ ఆందోళన తీసుకొచ్చి పెట్టిన క్రమంలో ఇప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దుగాల వాని పెన్షన్, వాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ మనం ఇవ్వాల్సి వస్తుంది. అరే 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చింది వాళ్ళు బట్వారా జరిగిపోయింది. అటు ఉండేటోళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉండేటోళ్ళు ఇటు ఉన్నారు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఏంది కథ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎవరెవరైతే ఆంధ్రాలో రిటైర్డ్ అవుతారో, అది ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, శ్రీనివాసరాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళందరూ ఏది తెలంగాణకు వ్యతిరేకంగా 12 సంవత్సరాలు 10 సంవత్సరాల పోరాటం ఎవరైతే చేసినా వాళ్ళందరినీ పట్టుకొచ్చి. రైట్. కానీ మన ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు లేకుండా మోసం చేస్తారు. అందుకే నేను అందరు యువత అంతా కూడా వాళ్ళు అడుగుతుంది ఏంది, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగ కల్పన కావాలి, ఆ ఉద్యోగాల గురించి వచ్చారు. అరే నువ్వు నోటిఫికేషన్ పోయి మా ఎగ్జామ్ మేము రాసుకొని కొట్టుకుంటాం, నువ్వు ఎవరు ఎందుకు మా ఉద్యోగాన్ని ఆపుతావు? నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి
జూటా మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఒక ఉద్యోగం కొట్టినావు కదా, మా ఉద్యోగాన్ని ఎందుకు ఉంచుకుంటున్నావు నువ్వు? ఓకే, మేము చదువుకున్నాం, మేము ఎగ్జామ్ రాస్తామన్నాం కాబట్టి ఆ ఎగ్జామ్ మా ఎగ్జామ్స్ మాకు పెట్టండి, ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ పెంచండి, 5,000 నుంచి వెంటనే 20,000కు పెంచామని కూడా డిమాండ్ చేస్తాం. రైట్. మొత్తానికి ఏదైతే ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 5,000 కాదు, ఉన్న ఖాళీలు ఉన్నటువంటి అన్ని ఖాళీలకు సంబంధించి భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత సర్కార్ పైన ఉందని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి జమీలుద్దీన్ గారు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్తున్నారు. ప్రధానంగా దీంట్లో ఇంకొకటి 46 జీవో రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి అంశం. ఆ జీవో ఏం చెప్తుంది, అసలు ఎందుకోసం ఆ జీవో తీసుకొచ్చారు, దాని అభ్యంతరాలు ఏంటి అసలు? వాస్తవంగా తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలన్న ఒక ట్యాగ్ లైన్తోనే. ఆ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కూడా ఆ 3 అంశాలు సాధించుకోవడానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందని చెప్పి, కానీ ఎప్పుడైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో, ఆయన 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఆయన సొంతంగా ఈ 3 సంవత్సరాలు చూసుకుంటే 20,000 ఉద్యోగాలు కూడా పూర్తిగా ఇవ్వలే. గతంలో కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చేసి నేనేదో ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. కానీ వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఫిలప్ చేసిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయనంటే అవి కేవలం 15,000 ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేసేవి. మరి ఈరోజు ముఖ్యంగా పోలీస్ శాఖలో సుమారు 20,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పుడు వాటిని ఫిలప్ చేయాలని చెప్పి కోరితే నిన్న కేవలం ఆర్థిక శాఖ ఒక 5-6 వేల ఉద్యోగాలకు మాత్రమే ఫైనాన్షియల్ అనుమతి అన్నది ఇవ్వడం జరిగింది, ఆర్థికపరమైన అనుమతి. అది ఇచ్చినప్పుడు మరి ఈ 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి? ఇక ప్రజా సమస్యల మీద స్పందించాల్సినటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలేమో ఆ ఇచ్చిన 5-6 వేల ఉద్యోగాలకే ఉద్యోగాల జాతర అని, కొలువుల పండగ అని చెప్పి ఈ ఆంధ్ర యాజమాన్యాల కింద పనిచేసే పత్రికలనేమో ఊకదంపుడుగా దానిలో వార్తలు ప్రసారం చేస్తే నిరుద్యోగులకు బాసటగా ఎవరు నిలుస్తారు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, ఈ తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ మాత్రమే మాకు అండగా నిలుస్తుంది అన్నది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నేను నిరుద్యోగులంతా కూడా తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఆ నమ్మకం ఎందుకు కలిగింది అనంటే, ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలా ఎప్పుడైతే గిరిజనుల భూములు గుండుకోవడానికి లగచర్లలో వాళ్ళ మీద దాష్టికం చేసిందో, దౌర్జన్యం చేసిందో, ఆ రోజు లఘుచర్ల బాధితులను ఆదుకున్నది కూడా ఈ తెలంగాణ భవనే, ఈ బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను కూలగొట్టినాడు వాళ్ళను ఆదుకున్నది ఈ తెలంగాణ భవనే, ఈ బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను కబలించాలని చూసినప్పుడు ఆ భూములను కాపాడడానికి పోరాటం చేసింది, ఆ విద్యార్థులకు మద్దతుగా నిలిచింది కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ భవనే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలంగాణ భవన్ మాత్రమే ఒక జనతా గ్యారేజ్గా కనిపించింది, తెలంగాణ పార్టీ మాత్రమే మమ్మల్ని ఆదుకుంటుందన్న ఒక నమ్మకంతో నిన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళు మాత్రమే కాకుండా ప్రతి సమస్య ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వైపు, తెలంగాణ భవన్ వైపు చూస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లోనైతే అయ్యా కేసీఆర్ ఎక్కడ ఉన్నావు, నువ్వు రా మమ్మల్ని ఆదుకో అని చెప్పి గొంతెత్తి ప్రజలు పిలుస్తున్న సందర్భాలు కూడా మనం చూసి ఉన్నాం. అంటే ఈ దాష్టిక పరిపాలన ఏదైతే కొనసాగుతున్నదో దీంతో ప్రజలందరూ కూడా విసుగు చెందిపోయారు. ఇక ఈ పరిపాలన మాకు వద్దు బాబు, వీళ్ళు కౌంట్ డౌన్ చూస్తున్నారు, రోజులు లెక్క పెడుతున్నారు, ఇంకెప్పుడు అయిపోద్ది వీళ్ళ పరిపాలన. మరి ఇది ముఖ్యమంత్రికి తెలియదా అనంటే తెలుసు. ఆయన ధైర్యం ఏంది అనంటే, వీళ్ళ బడేభాయ్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి జనాలను మోసం చేస్తే బడేభాయిని ఏం చేసిరు జనాలు, నన్ను ఏం చేస్తారు అన్న ఒక నమ్మకంతో ఆయన ఇలా పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రజలను వేధిస్తూ ఉన్నాడు. ఈయనే ఒక ఉద్యోగుల విషయంలోనే కాకుండా ప్రతిసారి ప్రజలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి దోచుకోవడం, దాచుకోవడం అన్న ట్యాగ్ లైన్తో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఆ ప్రభుత్వం పనిచేసే సందర్భంలో మీకు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తే ఏంది అని అంటే వాళ్ళు ఈ ఇష్యూస్లో నిమగ్నమైపోయి ఉంటారు. మా దోపిడీ మీద వాళ్ళ నజర్ పడదు కాబట్టి, ఈ ఇష్యూస్ మీద వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మనం దోచుకొని బయటపడవచ్చు. ఇప్పుడు డబ్బులు దాచుకుంటే రేపు వచ్చి ఎలక్షన్లో ఖర్చు పెట్టచ్చు. రెండోది, అధిష్టానానికి మూటలు పంపితే తప్ప తన పదవిని కాపాడుకునే పరిస్థితి లేదు. ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు 72 సార్లు ఢిల్లీకి పోయిండి ఏం చేసిండు అని అంటే 72 సార్లు మూటలు పట్టుకొని పోయిండు అక్కడికి తప్ప, లేకపోతే ఈయన పదవి తెల్లారు ఊస్ట్ అయిపోద్ది. ఇలా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, నిన్న కత్తి వెంకటస్వామి అనే వాళ్ళ పార్టీ నాయకుడే చెప్పిండు మేము మళ్ళీ గెలుస్తామని మాకు నమ్మకం లేదు అని చెప్పి. అంటే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వాళ్ళ నాయకులకు అందరికీ తెలుసు. కాబట్టి డబ్బులు దాచుకోవాలి, మేము దాన్ని బట్టి
రేపు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలి. అవసరమైతే ఎవరైతే వీళ్ళ గురువు ఉన్నాడో అక్కడి నుంచి ఆయనను పిలిపించుకొని ఇక్కడ మళ్ళీ పరిపాలన ఈరోజు మనం గమనించినట్టయితే ఈ పరిపాలన అంతా కూడా అక్కడ విజయవాడ కేంద్రంగా, అమరావతి కేంద్రంగా ఇక్కడ పరిపాలన కొనసాగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి మనం గమనించవచ్చు, చూడవచ్చు. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు రాకేష్ గారు అప్పుల అంశం సంబంధించి ఏదైతే మంత్రుల సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం చూసాము. ప్రధానంగా వాళ్ళు ఎలా తోక ముడిచారో కూడా చూసాము. వాళ్ళు సవాల్ చేసిన దాంట్లో ఈ అప్పుడు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి వాళ్ళే చెప్పినటువంటి అంశం. ఎవరు డిమాండ్ చేయలేదు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసలు డిమాండ్ చేయలేదు. వాళ్ళే చెప్పి మళ్ళీ ఇక్కడ తోక ముడిచడాన్ని ఎట్లా చూడాలి ప్రశ్న? అంటే మీకు 8/2/2023 రోజు అంటే ఒకవేళ మనం ప్లే చేసుకుందామంటే ఇక్కడ బట్టి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం ప్లే చేసుకుంటే ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పుల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ప్లే. సారీ, అంటే ఆయన అప్పుల గురించి ఏం చెప్పిండు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా నేనేమంటున్నా అంటే అది ఓకే స్టక్ ఎంత వచ్చింది అనేది అసలు అప్పులు ఎంత ఉన్నాయంటే 3,52,000 ఉన్నాయని చెప్పి షాని చెప్పిండు. మనం వీళ్ళు చెప్పడం కాదు. ఓకే, కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎక్కడికక్కడ అప్పులు ఎంత ఉన్నాయని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే అప్పులు ఎంత ఉన్నాయి. ఒకటి పార్లమెంట్లో కేంద్రం చెప్పింది, ఆర్బీఐ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేమంటానంటే అప్పుల గురించి వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళు కట్టుబడలేరు. ఇంకొకటి స్పష్టంగా హరీష్ రావు గారు అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ అన్న ఏం చేసిండు, మీరు చర్చలకు రమ్మనగానే హరీష్ అన్న వెంటనే అక్కడ 3 మంత్రులు కూర్చుంటే ఎవరు, మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురేమో అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నారు. జూపల్లి గారేమో భవన్కి వస్తున్నారు. హరీష్ అన్న డైరెక్ట్గా బయలుదేరి అక్కడికి పోతా అని చెప్పేసి గేట్ దాటంగానే హరీష్ అన్న అరెస్ట్ చేసింది. భవన్లో కేటీఆర్ గారు జూపల్లి గారికి ఒక చేరేసి రండి మీరు వచ్చి చర్చలకు కూర్చుందామని చెప్పేసి ఇక్కడ అది కేటీఆర్ అన్న కూర్చున్నారు. నేనేమంటాను అంటే మీరు పిలిచిన చర్చలకు మీరు రాడికి సిద్ధంగా ఉన్నారు, మరి మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లోనే పనిచేస్తాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీ దగ్గరనే ఉన్నది కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నువ్వు అంటున్నావు అప్పులు ఇన్నేనే అంటున్నావు. సరే, అప్పుల గురించి చెప్తాం, ఒక మాట మాట్లాడుకుందాం. కేసీఆర్ ఎందుకు అప్పులు చేసినారు? కేసీఆర్ గారు 73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాలో వేసారు, రైతు బంధు పేరు మీద 11 విడతలుగా 11 విడతలు వేసారు. 12వ విడత కూడా తీసిపెట్టిండు. అవి ఒక 7,000 కోట్లు అంటే 80,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో వేసారు. అవి పోకుండా రైతు బీమా కింద వాళ్ళకు 20-25,000 కోట్ల రూపాయలు కట్టిండు. మళ్ళా ఏదైతే రైతులందరూ బాగుండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చింది. ఇక్కడికో 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు డైరెక్ట్ పోయినాయి. ఇవి పక్కన పెడితే పింఛన్లు ఎంతమందికి 46 లక్షల మందికి అంటే పింఛన్దారులను ఈ రాష్ట్రంలో ఉండే. ఈరోజు ఏమైనా పింఛన్లని ఎక్కొడుతున్నారు. 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. ఆశా వర్కర్కు 2,000 రూపాయలు ఉన్న ఆశా వర్కర్కు 10,000 రూపాయలు జీతం చేశారు. అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరు కూడా జీతాలు పెంచారు. పిఆర్సీ ఎంత ఇచ్చిందండి? ప్రతి ఒక్కరు అంటారు, ఏమంటారు తెలుసా, కేసీఆర్ గారి హయాంలో ఓసారి 43% ఇచ్చారు, తర్వాత 30% ఇచ్చారు, 73% కాదు. నేను ఒక ఉద్యోగి చెప్పిన అంటే నేను ఉద్యోగం చేసినప్పుడు నాకు పిఆర్సీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. పిఆర్సీ కేసీఆర్ గారు పెంచింది. ఒక 10,000 రూపాయలు ఉన్న ఉద్యోగికి 43% పెంచితే 14,300 రూపాయలు వాళ్ళకి పెరిగింది. మరి 14,000 మీద 30% పెంచింది. మళ్ళీ అది ఎంతైంది? 86% అయింది. అంటే 18,600 రూపాయలు. అంటే 1,00,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళకు డబుల్ అయింది. అంటే 10,000 ఉన్న వాళ్ళకు దగ్గర డిఎల్ కలుపుకుంటే 20,000 రూపాయలు అయింది. 10,000కి 20,000 రూపాయలు అయింది. నేనేమంటున్నా అంటే డబుల్ అయినటువంటి శాలరీ ఉన్నది. అండ్ అదేవిధంగా మెడికల్ కాలేజీలు అండి, ఏదైతే ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టారు. మీరు ఏ జిల్లాకు పోయినా ప్రతి జిల్లాలో కూడా మీకు ఏది కలెక్టరేట్ కనిపిస్తుంది. గతంలో కలెక్టరేట్లు ఉన్నాయా? 33 జిల్లాల కలెక్టరేట్లు కానీ కలెక్టరేట్లు కట్టిండు. అయిపోతే సెక్రటరేట్ కట్టిండు. అండ్ అదే క్రమంలోనే టీ హబ్ కట్టిండు, కమాండ్ కంట్రోల్ స్టేషన్ కట్టిండు. ఒక్క హైదరాబాద్లోనే 40 ఫ్లైఓవర్లు కట్టిండు. ఇక రాష్ట్రం మొత్తంలో చెప్పనికే లేదు. అండ్ అదే క్రమంలో నేనేమంటున్నానంటే షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి,
వృద్ధులకు వికలాంగులకు అందరికి పింఛన్లు 1000 గురుకులాలు పెట్టిండు. 1000 గురుకులాలు పెట్టి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ కులం ఆ కులం అని లేదు. అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇక్కడ వరకు ఏంది ప్రజలకు ఇచ్చినాయి, డైరెక్ట్ ప్రజలకు ఇచ్చినాయి. రాష్ట్రానికి కల్పించిన ఏవైతే ఉన్నాయో అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భాగీరథ కావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఈ సంపదను సృష్టించింది. పైసలన్నీ ఎక్కడున్నాయండి? డైరెక్ట్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కింద లక్షలాది ఎకరాల భూములను కొనుగోలు చేసిండు. ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టాలంటే ఉత్తరానే కాలే కదా, ఓ 20,000 ఎకరాలు కొన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే అంటే ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు అంటే మల్లన్న సాగర్ ఒక్కదానికే చెప్తున్నా. ఇప్పుడు అన్నపూర్ణ బ్యారేజ్ ఉంది, అన్నపూర్ణ బ్యారేజ్ గురించి దగ్గర 1500 ఎకరాలు తీసుకున్నారు అక్కడ. అంటే ఈ భూమి అంతా 15,000, నువ్వు 15,000 ఇంటూ 10 లక్షలు వేసుకో, ఎక్కువద్దు. అప్పుడు దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి అంటే 10 లక్షల నుంచి 15 లక్షలు కట్టించింది. ఆ పైసలన్నీ ఇక్కడనే ఉన్నాయి. అబ్బాయి ఏడికి పోయినాయి? కేసీఆర్ గారు చేసిన అంటే 3 లక్షలు కూడా కాదు, 2,78,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు చేసిందో అప్పు అంతా ఈరోజు కుద్దున్నది. ఇక్కడ కనిపిస్తుంది మనకు. ప్రతి ఇంటికి నల్ల వచ్చింది. అప్పుడు లేకపోతే 10 రూపాయలు పెట్టి మనం వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే ఇంట్లోకి బబ్బులు ఎత్తుండే అప్పుడు. ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు అయింది. ఈరోజు బిందెలకు పరిస్థితి లేదు, బిందెలతో కొట్లాట లేదు, పబ్లిక్ ట్యాప్ల దగ్గర పంచాయతీ లేదు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయం పెరిగింది. మిషన్ కాకతీయ గ్రౌండ్ వాటర్ పెంచిండు, చెరువుల పూడిక, అదే మిషన్ కాకతీయ మొత్తం చెరువుల పూడిక తీసిండు. దాంతో అద్భుతమైన ప్రగతి సాధించిండు. ఇప్పుడు టీ హబ్ లాంటిది పెట్టి కేటీఆర్ గారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రమంలో ఎన్నెన్ని అభివృద్ధి సంక్షేమాలు, స్వర్గధామాలు. నేనేమంటున్నా అంటే ప్రతి ఊరికి అంటే ఒక క్రీడా ప్రాంగణం ఉండాలని, అదే ఒక ప్రకృతి వనం ఉండాలని చెప్పేసి, ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక ఉండాలని చెప్పేసి, ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఉండాలని చెప్పేసి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలని చెప్పేసి ఎన్ని కొనుగోలు చేసిండు. అంతేందుకండి 1,00,000 ట్రాక్టర్లు రైతులకు ఉచితంగా ఇచ్చిండు. డైరెక్ట్గా రైతులకు ఇచ్చేసిండు 1,00,000 ట్రాక్టర్లు. అంటే ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఇంకోటి వైద్య విషయం గురించి మర్చిపోతారు మీరు, టీమ్స్కి సంబంధించి కూడా మేము ఒకటే అంటారు, టీమ్స్ అని కాదు. అదిగా మళ్ళీ దానికి అనగానే ఇప్పుడు మనకి ఏమంటారు అంటే టీమ్స్ కట్టడం కాదండి. కరోనా టైంలో 2 సంవత్సరాలు ఒకటి మాత్రం జరిగింది. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత ఎక్కడ మనం వైఫల్యం చెందినామని మనం ఆలోచించుకున్నప్పుడు ఒకటి ఏమైంది, కరోనా అనేది ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. మనం ఆర్థిక దెబ్బతీసిన క్రమంలో మన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, హరీష్ అన్న కూడా చెప్పడం జరుగుతుంది. మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు మేము చెప్పుకోలేదు, ప్రజలందరూ గమనిస్తారు కదా, కరెంట్ అందరికి వస్తుంది కదా, ఉద్యోగాల కల్పన అందరికి జరుగుతుంది కదా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకుంటారు కదా అనుకో, కానీ ప్రజలు ఆశపడ్డారు అని చెప్పేసి కూడా చెప్పడం. ఒకటేంది వాళ్ళు చెప్పినటువంటి జూటా మాటలు ఏమన్నారు, రైతు కూలికి ఇస్తా, కౌలు రైతుకి ఇస్తా, తులం బంగారం ఇస్తా. అరే ఏమేని అంటే నేను ఏమంటానంటే కంప్లీట్ అబద్ధాలు. అయితే ఇక్కడ ఏం జరిగింది, కేసీఆర్ గారు ఇన్ని కల్పన చేస్తున్నప్పుడు అరే కాంగ్రెస్ నిజంగా ఇత్తడు కావచ్చు అని చెప్పేసి ఒక మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందుకే తేడా తెలుస్తుంది. ప్రతిసారి రామన్ అంటాడు కేటీఆర్ గారు, గుర్రం విలువ ఎప్పుడు తెలుసా అంటే గాడిదను చూసినప్పుడే అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు చేసిన అప్పులన్నీ ఏవైతే 2,78,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదో అప్పు స్పష్టంగా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరే చెప్తారు కదా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిరని, 1,00,000 అన్నీ ఉండే. మిషన్ కాకతీయ మిషన్ భాగీరథ చేయడానికి కేంద్రం చెప్పింది కదా, మేము చెప్పలేక వాళ్ళే 25,000 కోట్ల రూపాయలు లోన్ ఇస్తా అన్నారు. 25,000 కోట్ల లోన్ ఇస్తా అంటే దాని మీద ఖర్చు పెట్టింది ఎంత, దగ్గర దానికో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండే. రైతు బంధు 1,00,000 కోట్లు వేసే. మరి ఇవి కాకుండా ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఇదంతా సంపద ఎట్లా వచ్చింది, సృష్టించడం జరిగింది. మీకు ఒక చిన్న మాట చెప్తా, అంటే కేసీఆర్ గారు ఆయన ఉద్దేశాలు ఎట్లుంటాయి అనేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఎస్బీఐకి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేసారు. ఎవరు, ముఖ్యమంత్రి, డబల్ రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు. కానీ కేసీఆర్ గారు ఏం చేసారు, నిమ్స్ పక్క పొంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది, నిమ్స్కు జర జాగా తక్కువ ఉన్నది, 15-20 ఎకరాలే ఉందని చెప్పేసి ఏం చేసిండు, దాని పక్క పంట ఉన్నటువంటి నగరం నడిబొడ్డున 27 ఎకరాలు మొత్తం భూమిని అంతా కూడా నిమ్స్కి రాసిచ్చేసిండు, నిమ్స్కి ఇచ్చేసిండు. ఎందుకు, నిమ్స్ ఒక అద్భుతమైనటువంటి ఏదైతే టిమ్స్ ఎట్లా కట్టినామో ఆ విధంగా కట్టాలని చెప్పేసి మీకు 4 దిక్కులు, హైదరాబాద్ 4 దిక్కులు 4 టీమ్స్ కట్టిండు. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాన్ని అమరావతి ఇప్పటికీ ఎన్నెళ్ళైందండి, దగ్గర
12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అవుతుంది అంటే ఒక 650 కోట్లు పెట్టి మనం అద్భుతమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. సెక్రటరేట్ కట్టుకొని కూడా వాళ్ళకి శాతం అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి డబ్బు ఎక్కడ కూడా రూపాయి కూడా వృధా కాలే. అదంతా కూడా ప్రజల మీద ఇన్వెస్ట్ చేసిండు. ప్రజలు ఇప్పుడు వాటన్నిటిని కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మా పెద్దపల్లి పోయినాం అనుకో, కలెక్టరేట్ మాకెక్కడ ఉండే, కరీంనగర్ పోతే కలెక్టరేట్, ఆ కలెక్టరేట్ కూడా చక్కగా లేకుండా అన్ని ఆఫీసులు దాన్ని ఉండకపోతుండే. కానీ ఈరోజు ప్రతి ఆఫీస్ కలెక్టరేట్లోనే ఉంటుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రగతి నిర్మాణం జరిగింది. ఆ ప్రగతి నిర్మాణాన్ని అప్పుల రూపంలో వీళ్ళు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పు కాదు అది, ఒక ప్రగతికి సంకేతం. ఇప్పుడు నేను ఇల్లు కొన్నా అండి, నేను ఇల్లు కొన్నప్పుడు నువ్వు బ్యాంక్ లోన్ తీసుకున్నా, నాకు కెపాసిటీ లేదే బ్యాంక్ లోన్ ఇస్తాడా? నీకు బ్యాంక్ లోన్ ఎందుకు ఇస్తలేడు? నువ్వు ఏమి దాన్ని అభివృద్ధి చూపిస్తలేవు. ఏం అభివృద్ధి చూపిస్తలేవు అంటే ఇప్పుడు నీకు రెవెన్యూ ఎడికేం చేస్తుంది, నీకు ఆదాయం వస్తేనే కదా ఎవడైనా అప్పిచ్చేది. ఇప్పుడు మీద ఒక ₹1,00,000 జీతం ఉందనుకోని, బ్యాంకులో పోయి ఒక 20 సంవత్సరాలు ₹1,00,00,000 అప్పి నేను ఇల్లు కొనుక్కుంటే కోటికి ఆదాయానికి 60 లక్షలు ఇస్తా అంటాడు, ఏదో ఒక మాట అంటాడు. ఈరోజు నీకు ఎందుకు అప్పిస్తాడు? తాపక ఏం చేస్తాడు? అప్పిస్తాడని కేంద్రం ఆపుతుంది. మరి మేము ఉన్నప్పుడు కేంద్రం లేకుండేనా? గిదే బీజేపీ ఉండే కదా, చోటే బాడేబాయి బంధం కూడా లేకుండా అట్లెట్లుంటావు మోడీ అని చెప్పేసి కొట్లాడినటువంటి ప్రభుత్వం అది కేసీఆర్ గారి. మోడీని నిలదీసినటువంటి ప్రభుత్వం దేశం మొత్తంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మా పైసలు మాకు అని చెప్పేసి పనిచేయలేదు. ఈరోజు చేతనైతే లేదు, చేయనీకి వస్తలేదు పరిపాలన. ఎంతసేపు ఏమనుంటే తిట్లు కూడా సపరేట్గా పోవాలి తప్పితే ఇంకోటి ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు కనిపించట్లేదు. రైట్ జమీలుద్దీన్ గారు, ప్రధానంగా సంగారెడ్డిలో నిన్న జరిగినటువంటి ఎస్ఐఆర్కి సంబంధించి అవగాహన కార్యక్రమం, అలాగే దాంతోపాటుగా ఏదైతే బీఆర్ఎస్ సభ్యత్వం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న సందర్భం, దానికి సంబంధించి కార్యకర్తలకు కూడా నూతన తేజం వస్తుంది. ప్రధానంగా ఎస్ఐఆర్ పైన అవగాహన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు? వాస్తవంగా ఎస్ఐఆర్ అన్నది ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్వహించినట్టయితే దాని మీద ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర, దాని యొక్క పద్ధతులు మనం ఫస్ట్ బీహార్లో, ఆ తర్వాత బెంగాల్లో, ఆ తర్వాత తమిళనాడులో ఎప్పుడైతే చూసినామో ఆ ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్పక్షపాతం మీద అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే బీహార్లో కూడా అదేవిధంగా సుమారు 90 లక్షల ఓట్లు తొలగించడం, బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించడం, మీకు తమిళనాడుకు వచ్చినాక కూడా లక్షలాది సంఖ్యలో ఓట్లు తొలగించడంతో ఆ ఓట్లను టార్గెటెడ్గా తొలగించడం. ఏదే అంటే ముందుగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు మార్కౌట్ చేసుకొని ఈ ఓటు మనకు రాదు అనుకుంటే వాళ్ళను తొలగించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందే అప్రమత్తమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభిస్తారో ప్రతి బూత్కు కూడా ఒక 2 బిఎల్ఏలను నియమించుకొని అర్హులైనటువంటి ఏ ఒక్క ఓటు కూడా పోకూడదు అన్న ఒక ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది నడుస్తూ ఉన్నది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో బిఎల్ఏలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాస్తవంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక నెల రోజులే టైం ఇచ్చారు ఎస్ఐఆర్, కానీ ఆ నెల రోజుల టైం సరిపోదు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు వారం రోజులు అవుతా ఉన్నది ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి, కానీ కేవలం 60% మందికి మాత్రమే ఫామ్స్ ముట్టడం జరిగింది. మరి ఇంకా మిగతా ఫామ్స్ వీళ్ళు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దీనికి సంబంధించి చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక జీహెచ్ఎంసీలో మాత్రమే తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో వాళ్ళకు ఫామ్స్ ఇస్తున్నారు, కానీ వేరే దగ్గర ఓన్లీ తెలుగు భాషలో ఇవ్వడంతో ఎవరైతే తెలుగు రాని వారు ఉన్నారో, మాతృభాష ఉర్దూ కలిగిన వాళ్ళు, హిందీ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే ఈ ఎస్ఐఆర్ను ఇంకొక 2 నెలల పాటు పొడిగించినట్టయితే వాళ్ళకు దురుద్దేశం లేకపోతే, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దురుద్దేశం లేకపోతే ఇప్పుడు మనకు నెత్తి మీద ఎన్నికలేం లేవు, ఇంకొక 2 నెలలు దాన్ని పొడిగించుకోవచ్చు. అదేవిధంగా 2-3 భాషల్లో కూడా ఫామ్స్ ఇవ్వచ్చు, అర్థం చేపించవచ్చు. బాధాకరమైంది అని అంటే ఎవరైతే వీళ్ళు బిఎల్ఓలను పెట్టుకున్నారో బూత్ లెవెల్ ఆఫీసర్లు, వాళ్ళకే దాని మీద అవగాహన లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందులో ఉన్నటువంటి కాలమ్స్ ఏది ఎట్లా నింపాలి, ఇక్కడ ఎవరి పేరు రాయాలి అన్నది అవగాహన లేదు. 2002 ఓటర్ లిస్ట్ని ఏదైతే వాళ్ళు బేస్గా తీసుకున్నారో ఆ 2002 ఓటర్ లిస్ట్ అన్నది ప్రజలకు అందుబాటు లేదు. అది బిఎల్ఓల దగ్గరనే ఉన్నది కాబట్టి దానిలో కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. దీని మీద అప్రమత్తమై బీఆర్ఎస్ పార్టీ అయితే పార్టీ పరంగా చేయాల్సిందంతా కూడా చేస్తూ ఉన్నది. నిన్న కూడా ఒక రాష్ట్ర స్థాయిలో కమిటీ నిర్ణయించినట్టు మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క తెలంగాణ బిడ్డ ఓటు కూడా పోకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో ప్రజలు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏమవుతుందిలే నాకు ఈ డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ ఉంది అని అనుకోకుండా తప్పకుండా ఆ ఫామ్ తీసుకొని దాన్ని నింపి మళ్ళీ బిఎల్ఓకి ఇచ్చి ఒక రిసీవ్డ్ కాపీ దగ్గర పెట్టుకొని రేపు రాబోయే డ్రాఫ్ట్ లిస్ట్ను కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇందులో ఫామ్ 7 ఏదైతే
డబుల్ ఓటు కానీ లేకపోతే దొంగ ఓటు కానీ ఉంటే తొలగించే ఫామ్ ఉన్నదో దాని దుర్వినియోగం జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి ఓట్లను తొలగించే అవకాశం ఉన్నది. ఇక్కడ చోటేబాయ్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు రాయించే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఈ రెండు పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండి బీఆర్ఎస్ క్యాడర్ పనిచేయాలి. ఏదైతే ఉత్సాహం కనిపిస్తూ ఉన్నదో, ఇంకా 119 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మీటింగ్స్ జరిగినాయి, కొన్ని జరగలే. ఇవాళ ప్రజలకు అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కూడా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇంకొక 2 సంవత్సరాలు అయితే తప్పకుండా ఈ దుష్ట పరిపాలన అన్నది దీనికి ముగింపు పలకబోతా ఉన్నారు ప్రజలు. అది అర్థమైంది కాబట్టి క్యాడర్ కూడా ఉత్సాహంగా ఉన్నారు, లీడర్షిప్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నది. కానీ దీనికి టైం పెంచి ఈ ఎస్ఐఆర్లో అప్రమత్తంగా పాల్గొన్నట్టయితే తప్పకుండా మళ్ళీ ఇక్కడ ఓట్లను మనం కాపాడుకోవాలి. మన తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా కాపాడుకుంటే డెఫినెట్గా తెలంగాణ తల్లి పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అందరికీ ఉన్నది. ఓకే, రైట్. ఏదైతే ఎస్ఐఆర్ పైన ఖచ్చితంగా కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా వాళ్ళు ఇచ్చే ఫామ్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఇచ్చే దానికి సంబంధించి కావచ్చు, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కాపీ కూడా తీసుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జమీరుద్దీన్ గారు చెప్తున్నటువంటి అంశం. రాకేష్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే మంత్రులంశం చూసుకున్నట్టయితే 4 మంత్రులకు సంబంధించి ఏదైతే సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుందో, అలాగే మంత్రివర్గం సంబంధించి ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయి అనే ఊహాగానాలుగా వస్తున్నటువంటి అంశం, దీని గురించి మీరేమంటారు? అంటే మీకు కొన్ని అంటే ఎట్లుంటుందంటే 4 మంత్రులు ఇప్పుడు ఛాలెంజ్ చేసిన వాళ్ళు 4 మంత్రులు మేము ఏడికంటే ఆడికత్తాం, ఏదంటే అది చూసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇంతవరకు ఓపెన్ చర్చకు వస్తామని చెప్పాలి. అయితే గమ్మత్ ఏంటంటే ఏం చేశారంటే, ఒకటి కేటీఆర్ గారు అంతకుముందు రోజే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వల్గర్ లాంగ్వేజ్ గురించి, ఇంకో మాట లేదు, ఆయన మాట్లాడినటువంటి పిచ్చి భాష గురించి, ఏదైతే ఈ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు రాష్ట్రాన్ని తిడుతున్నప్పుడు తప్పకుండా ఒక తెలంగాణ బిడ్డగా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకో దిక్కు హరీష్ అనేమో ఆ బొగ్గు కుంభకోణాల గురించి ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బొగ్గు క్షేత్రాలకు పోవడం జరుగుతుంది. ఆ రోజు శ్రీరాంపూర్కు పోయారు, చెన్నూరు కాన్స్టిట్యున్సీ శ్రీరాంపూర్కు పెట్టారు. అక్కడ సుమన్ గారు అక్కడ మీటింగ్ పెడితే అక్కడికి పోవడం జరిగింది. ఏం చేశారు, అక్కడ రాత్రి దగ్గర 10 గంటల దాకా మీటింగ్ అయింది. ఈ ఇద్దరు లేరు, కేటీఆర్ గారేమో రెస్ట్ ఉన్నారు, హరీష్ రావు గారేమో దూరం ఉన్నారు, ఇద్దరు రారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, 3 మంత్రులు పొద్దుగా వచ్చేసి అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నారు. కానీ రాత్రి జూపల్లి గారు ఛాలెంజ్ చేసి నేను తెలంగాణ భవన్కి వస్తానగానే, ఇప్పుడు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తారు, లెక్కలు ఏమున్నా కానీ మా హరీష్ రావు గారు చూసుకుంటారు, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో కూడా సమాధానం హరీష్ అన్ననే చెప్పిండు. హరీష్ అన్న రాత్రి రావడం జరిగింది. వచ్చేసరికి వీళ్ళకి అర్థం కాలే, అక్కడ నువ్వు ఏదైతే స్కామ్ జరిగిందనో స్కామ్ కాగితాలతో సహా గుజరాత్ కంపెనీకి ఎట్లా ఇచ్చినావు టెండరు, పామాయిల్ ధర ఎంత ఉన్నది, పామాయిల్ నువ్వు ఎంత కొంటానో ప్యాకెట్, సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత కొంటానో, పప్పు ఎంత కొంటానో, చింతపండు ఎంత కొంటానో అని ఆ లిస్ట్ పట్టుకొని హరీష్ రావు గారు ఏది అమరవీరుల స్తూపం దగ్గరికి బయలుదేరు, గన్ ఫౌండరీ దగ్గర బయలుదేరు. ఇక్కడ కేటీఆర్ గారు కూర్చొని మరి చూసుకుందని ఏమున్నది నువ్వు లెక్క అంటున్నావు కదా జూపల్లి గారు, రండి మా భవన్కి రాని అని కేటీఆర్ గారు ఇద్దరు కూర్చొని కన్ఫ్యూజన్ అయిపోయారు. ఎవరు లేరు, మేము ఏదో సపోర్ట్ కొట్టిపోదాం అనుకున్నారు. కానీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు రంగంలోకి దిగేసరికి ఇద్దరు అంటే తొడగొట్టిరు, తోక ముడుచుకొని వీకారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ రాష్ట్రం మీద అవగాహన లేదు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి వేటి మీద కూడా ఇగో ఇప్పుడు మీకు ఇక్కడ ఇగో ఇప్పుడు ఇది వాస్తవం కాదా? ఇవి సంవత్సరానికి గాను రాష్ట్ర అప్పులు 3,57,059 కోట్లు. రాష్ట్ర అప్పులు 3,57,059 కోట్లు. 10 సంవత్సరాలు ఇగో ఇంకో మాట ఇప్పుడు చెప్తా. కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం. 8,21,651 కోట్లు నువ్వు చెప్పినప్పటికీ 2023కు 2026కే ఒక్కటేసారి కేసీఆర్ గారు నువ్వు చెప్పింది ఈ రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయి 3,57,000 కోట్ల రూపాయలు అన్నావు. గతంలో ఉన్నాయి 70,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ జమానాలే ఉండే. ఒక్కటేసారి 4 లక్షల కోట్లు ఎట్లా పెరిగినాయి? అంటే ఇక్కడ స్పష్టంగా ఏం కనిపిస్తుంది, ఇదే మనమైతే మ్యానిపులేటెడ్ చేసింది కాదు కదా. వాళ్ళ స్పీచ్ అది కూడా ఎక్కడ అసెంబ్లీలో స్పీచ్, ఇది బయట కూడా కాదు, భట్టి గారు ఇచ్చినటువంటి అసెంబ్లీ స్పీచ్. అట్లనే గురుకుల టెండర్ అంటారు. హరీష్ అన్న స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, అరే బాబు 1,182 అంటే కోట్లదేమో ఒక టెండర్,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1100 చిల్లర ఒకటి, 800 800 టెండర్ ఒకటి, 1182 కోట్ల టెండర్ ఒకటి, 2 కలిపితే 2000 కోట్ల టెండరు. ఈ 2000 కోట్లలో ఎట్లా జరిగింది అన్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పిండు, ఏదైతే వాళ్ళందరూ అంటే బూట్లు కావచ్చు, బెల్ట్లు కావచ్చు, స్కూల్ డ్రెస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా అదొక టెండర్ వేసారు. ఈ 2 టెండర్లు కూడా జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పేసి దానికి మొత్తం టెండర్ నోటిఫికేషన్ మళ్ళీ నిన్న పొన్నంగారు వస్తారు, అసలు ఏం జరగలే అంటారు. రైట్ అండి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకటి పాలన మీద అవగాహన లేదు ప్రభుత్వానికి. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని చెప్పాలి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రెస్ మీద ఖచ్చితంగా బంద్ చేశారు. రైట్ అండి. అదేవిధంగా నేను ఏమంటే జూపల్లి గారు కూడా నేను లెక్క తీసుకొస్తాను. ఏ లెక్క తీసుకొచ్చినాను? సరే, ఇప్పుడు మీరు వచ్చినా రాకున్నా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇగో గీ శాఖలో గింత అవినీతి జరిగింది, గింత అప్పు జరిగిందని. కేటీఆర్ గారు చెప్పారు, మీరు చేసిన అప్పు ఎంత, మీరు చేసినటువంటి సంక్షేమం ఏంది, మీరు ఏం చేసినది. మరి జూపల్లి గారు నిన్న నేను వస్తున్నాను కదా, మరి జూపల్లి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి, పొన్నం గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి, లక్ష్మణ్ కుమార్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి, హజరుద్దీన్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, నువ్వు గీ డిపార్ట్మెంట్లో గింత అప్పైందని చెప్పరాలు. ఉత్తగానే బట్ట కాల్చి మీద ఎత్తాం, 8 లక్షలైంది, 9 లక్షలైంది, 10 లక్షలైంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీకు ఆ విషయంలో మోసం చేయడంలో కూడా అట్లనే చేస్తారు. ఇప్పుడు ఏదైతే బదనాం చేస్తారో, బదనాం ఒక దిక్కైతే ఒకటే మాట చెప్తారు. రైతులకు ఫస్ట్ ఏమన్నారు, 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, 50,000 కోట్లు చేస్తా అన్నారు. తర్వాత 40,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు. లాస్ట్కి వచ్చి ఇప్పటికీ ఎంత కట్టిర్రా అంటే 17,000 కోట్లు కట్టినామంటూ. అంటే ప్రభుత్వం అప్పును అట్లనే అంటే కేసీఆర్ గారి మీద బదనాం అట్లనే చేస్తారు, వీళ్ళు మాఫీ చేస్తాను అప్పు కూడా అట్లనే చూపిస్తారు. ఓకే రైట్. మొత్తం చూస్తున్నాగా అంత మోసం చేయడం కాంగ్రెస్ సర్కారుకు నైజం. ప్రధానంగా మంత్రులు కూడా ఆయనను మోసం చేస్తారనేది ఊహాగానాలు వస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రధానంగా అప్పుల విషయంలో కూడా తెలంగాణ సమాజానికి తప్పుడు లెక్కలు చూపిస్తుంది, ఖచ్చితంగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం. జమీలుద్దీన్ గారు, మంత్రుల్లో ఒకరికొకరు పొచ్చుకొని పరిస్థితి చూస్తూ ఉన్నాం, అలాగే ముఖ్యమంత్రికి వాళ్ళకి పొచ్చుకొని పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా సరే ఒక అంశం వాళ్ళకి సంబంధించి తెర మీదకి వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ వస్తూ ఉన్నాం పదే. ఇప్పుడు మరొక్కసారి బొగ్గు అంశం సంబంధించి కూడా తీసుకొస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. మరొకసారి డైవర్షన్ పాలిటిక్స్ కోసం అనుకోలేదంతా. డైవర్షన్ పాలిటిక్స్ ఏం లేదండి. వాస్తవంగా సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అమ్ముకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళే మేము ఉత్పత్తి చేసినామని చూపించారు. ఆ ఉత్పత్తి చేసిన దాని మీద దానికి లాభాలు వచ్చినాయని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, డిఎంఎఫ్టీ కట్టారు, దాని మీద సిఎస్టీ కట్టారు, సిఎస్ఆర్ కట్టారు, ఇవన్నీ కూడా కట్టిండ్రు. కట్టిన తర్వాత ఇవాళ బొగ్గు లేదు, లేకపోతే ఏంది అని అంటే ఎట్లా దాన్ని వెనకేసుకొస్తారు అని అంటే ఏదో మేము గొప్పలకు పోయి మాకు డివిడెండ్లు రావాలని, లేకపోతే ఇంత ఉత్పత్తి చేసినట్టు చూపించాలని చెప్పి ఉతగానే చూపించినామని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వీళ్ళు అమ్ముకున్నది వాస్తవం. దీన్ని వెలికి తీసి దీని మీద పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పోరాటం చేసారో ఇవాళ వాళ్ళు నెల రోజుల తర్వాత కళ్ళు తెరిచి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అంతకుముందు కూడా నైని బొగ్గు బ్లాకుల అంశంలో కూడా ఇదే విధంగా అయినటువంటి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు ఏమైతే ఆ టెండర్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ దొంగతనాలు బయట పెడితే తప్ప వీళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక మంత్రులు ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం ఏమున్నది అని అంటే నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయని చెప్పి వీళ్ళు ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి ఒకటి. రెండోది ఏంది, ముఖ్యమంత్రి దృష్టిలో ఏమున్నది అని అంటే ఎవరైతే ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరు పొతం పడుతున్నాడు అని తొలగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని కూడా మంత్రులను తొలగించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రిని తొలగించాలి. ముఖ్యమంత్రి ఆయన అనుచరగణం, ఆయన మిత్రమండలి, ఈరోజు మనం పేపర్లో యాడ్ కూడా చూడొచ్చు, ఒక మిత్రమండలి. ఆ లెవెల్ అని అంటే దానికి ఒక పేరు లేదు, ఊరు లేదు. ఈ మిత్రమండలి వాళ్ళ అన్నదమ్ములు, ఆ అన్నదమ్ముల అనుయాయులు, వాళ్ళంతా కూడా ఏదైతే ఈ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారో మేము మంత్రులుగా ఉండి మాదేం నడుస్తలేదు అన్న బాధలో మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రిని తొలగించాలని చెప్పి మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు, మంత్రులను తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళు ఆడే డ్రామాలో వీళ్ళ స్వలాభం కొరకు, వీళ్ళ దోపిడీ కొరకు ఇవాళ తెలంగాణ ప్రజలను వీళ్ళు నష్టపెడుతున్నారు. వీళ్ళు పరిపాలనను పక్కన పెట్టిర్రు. ఈ రోజు మీకు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ అవుతా ఉన్నాయి ఎల్నిలో మీద. ఎల్నిలో రాబోతా ఉన్నది, తీవ్రమైనటువంటి మీకు వర్షాభావం ఏర్పడే అవకాశం ఉన్నది, విపరీతమైనటువంటి ఎండాకాలం ఉండే అవకాశం ఉన్నది. ప్రాజెక్టుల నీళ్లను మీరు పొదుపుగా వాడుకోరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చేసినాం. ఇప్పటికీ చెరువులు నిండాలే, మత్తళ్ళు దుంకాలే. మీకు మే నెలలో మత్తళ్ళు దుంకిన సందర్భం మనం కేసీఆర్ గారి పరిపాలనలో చూసినాం. అటువంటిది ఇలా జూలైలో కూడా ఏ ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. అదే అక్కడ మీకు మేడిగడ్డ దగ్గర సుమారు రోజుకు 15,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. మరి దాన్ని ఎత్తిపోసుకొని అక్కడ ప్రాజెక్టులు నింపుకునేటువంటి అవకాశం ఉన్నా దాని మీద వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళకి ఎంతసేపు నా శాఖలో ఎంత దోసుకున్నా, నేను ఎన్ని టెండర్లు పిలిచినా దానిలో నాకు ఎంత కమిషన్ వచ్చింది అన్న ఒక యావ తప్ప, ఈ దోపిడి తప్ప
వీళ్ళకు పరిపాలన పట్టకుండా ఉండి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ప్రత్యారోపణలు చేసుకుంటా సరుకు లేకుండా సబ్జెక్ట్ లేకుండా ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తి పోసుకుంటా వీళ్ళు రాజకీయం చేయడానికి పనికొస్తున్నారు తప్ప పరిపాలన చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆలోచన లేదు, కాంగ్రెస్ మంత్రులకు కూడా ఆలోచన లేదన్న విషయం ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాకేష్ గారు, ముఖ్యంగా బొగ్గుకు సంబంధించి చూసుకున్నట్టయితే మరొక్కసారి డైవర్షన్ ఎత్తు కూడా జరుగుతుందా? 32 నెలలుగా తవ్విన కొద్దీ కూడా ఏం తేల్చలేని పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి. కాకపోతే కుంభకోణం జరిగిందనే విషయం క్లియర్ కట్గా అందరికీ అర్థమైనటువంటి అంశం. దాని గురించి మీరు మాకంటే మేము అక్కడికి పోయినాం, గోరకని పోయినాం, హరీష్ అన్న మీటింగ్ పెట్టినప్పుడు గోరకని పోయినాం, మేము భూపాలపల్లి పోయినాం. గోరకని పోయినప్పుడు భూపాలపల్లి పోయినప్పుడు అక్కడ కార్మికులు చెప్పింది ఓబీ అని అంటారు, ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి మా దగ్గర. ఓపెన్ కాస్ట్ మైన్లు తవ్వనికి గతంలో మైనస్ కేసేటోళ్ళు టెండర్, ఇప్పుడు ఎక్సెస్ వేస్తారు. బొగ్గు ఒక్కటే కదా దానిలో జరిగింది. జిల్టన్ 6 ఉంటాయి, బత్తిలు అంటారు. జిల్టన్ 6 దాంట్లో పెట్టి మనం పేరిస్తే బొగ్గు కూలుతుంది. ఆ బత్తిలు పెట్టే కాడ కూడా దాంట్లో కూడా దాని రేటు పెరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా దాంట్లో 49%. ఇప్పుడు కోల్ ఇండియా కూడా బత్తిలు కొనుగోలు చేస్తే జిల్టన్ 6 కొనుగోలు చేస్తే కదా, ఓబీలు దానికి కూడా ఉన్నాయి కదా, మరి దాని ధరకు దీని ధరకు మ్యాచింగ్ కావాలి కదా, ధర కూడా మ్యాచింగ్ అవుతుంది. ఇంకోటి ఏంది, బొగ్గు తవ్వేరు కుప్ప చూపిస్తారు. మన భూపాలపల్లి వేసరికి ఏం చేశారు, అక్కడ మట్టి ఉంటుంది కదా, అంటే ఓపెన్ కాస్ట్ మైన్లకి ఓబీలకి ఎంత తవ్విన మట్టి మీద బొగ్గు పోసి చూపిస్తారు ఇదే కుప్ప అని చెప్పేసి. అంటే అక్కడ కార్మికులు స్పష్టంగా చెప్తారు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు కార్మికులు. ఈరోజు నేను ఏమంటున్నానంటే, మా ప్రాంతంలో గతంలో ఏం చేశారంటే, సింగరేణి ఉద్యోగాలు కావాలంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కార్డు ఇచ్చేటోళ్ళు కార్డుతో పెట్టారు. మా బాబాయ్ అట్లనే చేయలేండి, ఇప్పుడు మా తమ్ముడు కూడా దాంట్లోనే చేస్తుండు. కానీ నేను ఏమంటున్నానంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, బొగ్గును అమ్ముకుంటారు, జిల్టన్ 6 ధరలు పెంచారు, ఓపెన్ కాస్ట్ మైన్ తవ్వనికి మట్టి ధర పెంచారు, అన్ని ధరలు పెంచారు. దాంట్లో ఉన్న పైసలు మొత్తం కూడా తీసుకపోయి ఏం చేశారు, మెస్సీ అయితే ఫుట్బాల్ మ్యాచ్ కట, ఫుట్బాల్ మ్యాచ్కి పైసలు పెట్టారు. ఇంకో దిక్కు ఈ మీటింగ్లు అయితే మీటింగ్లకు పైసలు పెట్టారు. లాస్ట్కు దాంట్లో ఉన్న పైసలను తీసేసి ఏం చేశారు, ఓడికి పోయారు, అప్పుకు పోయారు. ఈరోజు ప్రతి నెల జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులో అప్పులకు పోతారు. ఆడనేమో కార్మికులు బాగా ఎప్పుడు కూలుతో తెలియదు, అయినా కానీ లోపడి దిగి అడ్డేళ్ళ లాంగ్ వాళ్ళు ఒక్కదాని గురించి చెప్తాండి, 924 మీటర్లు ఉంటుంది, లోపడి పోయి అవుతారు, కిలోమీటర్ లోపడి పోయి అవుతారు. అట్లా వాళ్ళు కార్మికులు కష్టపడుతుంటే ఆ పైసలతోటి వీళ్ళు అందాల పోటీలు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్లు పెట్టి వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆక్స్ఫర్డ్కి పోయి చదువుకుంటాడు, అరే నీకు చదివితే డైరెక్ట్ సీట్ కొట్టి చదువుకోవాలి, రైట్ అండి, గవర్నమెంట్ పైసలు కట్టి చదువుడు ఏంది. కాబట్టి సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్కడ బొగ్గు బాయికి లేనటువంటి డిమాండ్ సింగరేణి బొగ్గుకున్నది. కాబట్టి ఆ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆల్రెడీ సింగరేణిలో విస్తృత స్థాయిలో సమావేశాలు పెట్టి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అంటే అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏమంటారు, మనం ఇప్పుడు కాదు సింగరేణి మీద కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి పోరాటం చేస్తుంది. ఓకే, కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అవినీతి అక్రమాలను బయటికి తీయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా ఈ రోజు ఉన్నటువంటి కార్మిక లోకం మీద ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి జమీలుద్దీన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగింది, ఆ బొగ్గు కుంభకోణం కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్ చేసేది అన్ని స్కామ్లే, స్కీములు మాత్రం చేయదు, స్కామ్లే చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణ సమాజం కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.